నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కి ఒక గీతాంజలిలాగా నిలవే సినిమా ఉంది. నాది ఆ ఫీలింగ్. నా మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్ మ్యూజిక్ సార్. ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను. అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్ డైరెక్టర్. విజువల్గా బ్యూటీని, అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అల్లాడ మేడం, నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమాని ఇచ్చారు. నేను నిజంగానే అందరిలాగే